గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ ఆధ్యాత్మిక చింతన చిన్నప్పటి నుంచి ఉండి మీరు పవన్ కళ్యాణ్ గారిని కూడా హిమాలయాలకు వెళ్ళిపోయి మనం సన్యాసం తీసుకొని బాబాలుగా మారిపోదామని చెప్పి చాలా మేనిఫెస్టేషన్ చేశారట, లేదా సార్ చేశారా మిమ్మల్ని? లేదు, ఇద్దరికి ఉందండి. అంటే మాకు మీ ఇద్దరు తప్ప మేము బయట ఎవరిని కలవం కాబట్టి మా ఇద్దరిలో డిస్కషన్ బిట్వీనే ఉంటుంది. స్పిరిచువల్గా టెంపుల్స్ కానీ వెళ్తుంటాము, శ్రీశైలంకి వెళ్ళిపోదాం అడవిల్లో అని అట్లా అనుకున్నాం, చాలాసార్లు వెళ్ళిపోదాం అనుకున్నాం. ఏం చేస్తామని కాదు, బట్ ఆ థింకింగ్ మాకు చాలా పాజిటివ్గా ఉండేది. సో అది ఒకరోజు జరగచ్చు, ఇవాళ కాకపోతే ఒకరోజు జరగచ్చు, అంతే కదా. మీరు తీసుకొని వెళ్ళిపోతారేంటి? లేదు, నేను కాదు, లేదు ఇది ఏమండి అట్లా మనం అందరినీ తీసుకెళ్ళాలండి. కాదు, ఆయన కూడా అంతే కదా, మీలాగే కదా. ఆయన నన్ను తీసుకెళ్తే తప్ప నేను తీసుకెళ్ళను. ఇప్పుడు నన్నే తీసుకొచ్చారు ఇంతవరకు ఆయనే. మేబీ ఆయన రేపు పిలిచి ఆనందం మనం వెళ్ళిపోదాం అంటే అన్నీ వదిలేసి వెళ్ళిపోతాను. అది చెప్తున్నా, నాకు ఆయన ఒక మాటే. సో దట్ మచ్ ఆఫ్ బాండింగ్ వీ హ్యావ్. సో టుడే ఐఎమ్ దేర్ ఫర్ ఆయన కోసం నేను ఉన్నా, అంతే, రియల్లీ నథింగ్ ఎల్స్. కానీ ఇలాంటి ఇండస్ట్రీలో మీకు తెలుసు, ఇండస్ట్రీలో ఎలాంటి రాజకీయాలు ఉంటాయో, ఎలాంటి బ్యాక్ బెంచింగ్ ఉంటుందో మీకు తెలుసు. ఇలాంటి ఇండస్ట్రీలో బట్ మీకు బయటే దొరికాడు పవన్ కళ్యాణ్ గారు, కానీ ఇలాంటి ఇండస్ట్రీలో ఇలాంటి ఒక స్నేహం ట్రావెల్ అవ్వడం మీకు చాలా ప్లస్ అయిందనుకో. అంటే ఒకటండి, మనం ఇండస్ట్రీ అని చెప్పలేం, ఎందుకంటే మన ఇండస్ట్రీ మన ఎక్స్పెక్టేషన్సే మన ఎక్స్పెక్టేషన్స్ అది. ఇప్పుడు ఇతను మనకి చేస్తాడని మనం అనుకోవడం తప్పు, మళ్ళీ ఆయన చేయలేదని చెప్పి మనం తప్పుగా ఫీల్ అవ్వకూడదు. మన ఎక్స్పెక్టేషన్సే పెట్టుకోకూడదు. సినిమాలో మనం సినిమా చేసి బయటకు వచ్చేయాలి. ఇప్పుడు మీరు సినిమా చూస్తారు, మీరు ఒక రివ్యూ రాస్తారు, సినిమా బాగుంటే రాస్తారు, బాగాలేకపోతే బాగాలేదని రాస్తారు, రైట్? కరెక్ట్. మళ్ళీ అదే డైరెక్టర్కి ఇంకో సినిమా చేస్తాడు ఆయన, మళ్ళీ అదే రివ్యూకి మీకు పిలుస్తారు. ఆయన మీ మీద కోపపడగలరా? లేదు. దట్స్ అక్కడతో ఆయన మర్చిపోతాడు. మళ్ళీ ఈ సినిమాకి ఆయన మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు బాగా రాయాలని, ఇంతే. సో నేను మీకు ఇంప్రెస్ చేయాలో ఆయనకి ఇంప్రెస్ చేయాలో చేయలేం. మన ఎక్స్పెక్టేషన్స్ ఎవరి దగ్గర పెట్టుకోకూడదు. నేను ఎవరి దగ్గర ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను. ఇవాళ నేను సెట్ డిజైన్ చేశాను, ప్యూర్గా నేను అనుకున్నాను ఇది సినిమాలో కనపడాలనుకున్నాను. మీరు ఇవాళ సినిమా చూస్తాడు వెళ్ళి. సో నేను ఆనంద్ సాయితో మాట్లాడిన తర్వాత నేను అనుకుంది ఇక్కడ ఉందా, లేదంటే ఓవర్గా ఎగ్జైట్గా ఆయన చేసి చెప్పారా ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే. సో నేను రిజల్ట్ గురించి నేను ఆలోచించాను. నేను కష్టపడింది నేను చేస్తాను, రిజల్ట్ మీ చేతిలో ఉంటాయి. బట్ అది చేస్తే ఏదో ఒకటి చేసి రిజల్ట్ మీ చేతిలో అని చెప్పలేను. నేను కష్టపడాలి, నేను దానికి చేశాను, ద పాయింట్ అంతే. ఎవరి మీద మనం బ్లేమ్ చేయలేము. ఎండ్ ఆఫ్ ది ప్రోడక్ట్ నేను ఇవాళ బాగా లేదంటే నేను ఒక కెమెరామెన్ గురించి చెప్పలేను, వాళ్ళ గురించి చెప్పలేను. ఎండ్ ఆఫ్ దట్ ఈస్ నాట్ టీమ్ వర్క్. ఇట్స్ హ్యావ్ టు టేక్ ఇట్ టీమ్ వర్క్. ఎవరు క్రెడిట్ కాదు సార్. ఒక మూవీ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, ఇట్స్ నాట్ వన్ మ్యాన్, విత్ ఎవ్రీథింగ్ ఇస్ అ టీమ్. గ్రేట్ వర్డ్ సార్. ఫైనల్గా ఆనంద్ సాయి మైండ్ సెట్ ఇప్పుడు ఎలా ఉంది? అంటే మళ్ళీ యాక్టివ్గా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారా? నేను ఎప్పుడు యాక్టివ్గానే ఉన్నా. కాదు సార్, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమా ఇండస్ట్రీలో ఇంకా సార్ నేను అట్లా అని కాదు సార్. నాకు ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత మేబీ ఈ సినిమా చూసిన తర్వాతనో లేదంటే నాకు అదే అంటే రేపు గురించి నాకు అసలు తెలియదు. ఎందుకు ఇంత పర్టికులర్ అవుతానంటే మీరు వెళ్ళి ఎవరిని ఛాన్స్ అడగరు. ఇలా మీ లైఫ్లో నాకు తెలిసి ఇప్పటిదాకా ఎవరిని అడగలేదు. సో ఆనంద్ సాయి వచ్చిన తర్వాత మళ్ళీ గేమ్ చేంజ్ అయింది. చాలామంది మళ్ళీ ఇప్పుడు మీతో కలిసి ట్రావెల్ అవ్వాలనుకుంటున్నారు. బట్ ఆనంద్ సాయి అందుబాటులో ఉంటాడా ఉండడా నాకు ఈ క్లారిటీ కాదు. సో ఒకటండి, వాళ్ళు నా దగ్గరికి వచ్చేటప్పుడే ఒక మంచి ప్రాజెక్ట్ అని వస్తారు. ఇప్పుడు నేను నాతో చేసేటప్పుడే వాళ్ళ ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు రాజమౌళి గారు యమదొంగకి వచ్చేటప్పుడు ఆనంద్కి ఈ సినిమాకి ఇది కరెక్ట్ అనుకునేవాళ్ళు. ఒక్కొక్క డైరెక్టర్కి ఒక పాయింట్ ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళ ఐడియాతో వచ్చినప్పుడు 100% చేస్తాను నేను, దట్లో నో డౌట్. ఓకే, బట్ డిపెండ్స్ ఆన్ ద స్కేల్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఇక్కడ నేను నాకు అనేది అంటే ఇప్పుడు నేను ఒక సినిమా ఒప్పుకొని నాకు దాంట్లో నా వర్క్ లేదంటే వాళ్ళకి నన్ను పెట్టుకోవడం వల్ల వాళ్ళకి వేస్ట్, డబ్బులు వేస్ట్, అన్నీ వేస్ట్. సో దట్ బెటర్ వాళ్ళు మన ఆర్ట్ ఫిలిం చేయట్లేదు ఇప్పుడు. నేను ఐఎమ్ నాట్ ప్రొడక్షన్ డిజైన్ ఫర్ ఆర్ట్ ఫిలిం. సో ఇట్స్ అ కమర్షియల్ అండ్ ఐ థింక్ ఆల్వేస్ మోర్ ప్రాక్టికల్ అండి. అందువల్ల డెఫినెట్గా ఫ్యూచర్లో
నంబర్ ఆఫ్ మూవీస్ చేయను, నాకున్న పరిమితి, నాకున్న టైం కన్సర్న్ పెట్టుకొని ఆ టైం పీరియడ్ పెట్టుకొని చేస్తాను. సార్ వెయిటింగ్ సార్, ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ అని ఒకటి ఉంటుంది సార్. రైట్. ప్రతి ఫీల్డ్లో ఏ ఆర్ట్ విభాగంలో అయినా సరే క్వాలిటీ ఆఫ్ వర్క్ ఉంటుంది. సో మీ దగ్గర నుంచి అది వస్తుంది. సో దాన్ని ఎప్పుడు మేము మిస్ అవ్వకూడదని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. డెఫినెట్గా వెరీ నైస్ ఇంటర్వ్యూ మీతో. అంటే నేను చాలా జస్ట్ ఫ్లోలో ఇవాళ మనం ఏదో 10 నిమిషాలు ఒక 20-30 ఐ థింక్ చాలా లాంగ్గా మాట్లాడాం. అండ్ యువర్ క్వశ్చన్స్ ఆల్సో వెరీ నైస్ అండ్ వెరీ కనెక్టింగ్. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఇంటర్వ్యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.